ఓకే, నమస్తే అండి. నేను మన హెల్త్ ఇండియా రాజేందర్ రెడ్డిని. ఆన్లే ఉంది. నేను మన హెల్త్ ఇండియా రాజేందర్ రెడ్డిని మాట్లాడుతున్నా. సో ప్రోస్టేట్ అనేది అందరికీ దాని గురించి ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది కొద్దిగా ఏజ్లో పెద్దోళ్ళు ఉన్న వాళ్ళకు వచ్చేటువంటి జబ్బు. ఆ ప్రోస్టేట్ని కొంతమంది ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్స్ని ఎక్కువ చూస్తున్నాము. నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ పైన పడ్డోళ్ళకు యూరాలజీ ప్రాబ్లం అని అంటాం. అది డాక్టర్ శివకుమార్ గారిని మనం ఈరోజు అడిగి అసలు ప్రోస్టేట్ అంటే ఏంటి, ప్రోస్టేట్కి వచ్చే ప్రాబ్లం ఏంది తెలుసుకోవడానికి నేను డాక్టర్ శివకుమార్ గారిని కలవడం జరుగుతుంది. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. ప్రోస్టేట్ యొక్క ఇబ్బందులు ఏ ఏజ్ రీత్యా వాళ్ళకు ప్రాబ్లంలు వస్తాయో చెప్పగలరు సార్? ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి అండి. అది నార్మల్గా మగవాళ్ళకే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రోస్టేట్ అనేది నార్మల్ సైజ్ అరౌండ్ 20 cc ఉంటుంది సైజు. కానీ ఏజ్ మోర్ దెన్ 50 years ఉన్నప్పుడే సైజ్ అనేది హార్మోన్స్ ప్రభావం వల్ల పెరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రోస్టేట్ సైజు పెరిగే కొద్దీ పేషెంట్కి సిమ్టమ్స్ వస్తాయండి. మూత్రము ఇబ్బందులు ఉంటాయి సార్. ఇన్ జనరల్గా ప్రోస్టేట్ ఆ గ్లాండ్ ఆ గ్రంథి ఆ ప్రోస్టేట్ని అంటే ఏంది? కొంతమంది ఏమనుకుంటారంటే ప్రోస్టేట్ అంటే దాని గురించి ఐడియా లేదు. యాక్చువల్ అది యూరినరీ బ్లాడర్ నుంచి మనం వచ్చేటువంటి యూరిన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, అది ఏజ్డ్ పర్సన్స్ అంటున్నారు కాబట్టి అది కొద్దిగా వివరంగా మా పేషెంట్లకు చెప్పగలరు సార్? నార్మల్ మన కిడ్నీస్ నుండి ఫిల్టర్ అయిన యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్కి వచ్చేస్తుందండి. అక్కడి నుండి బయటికి త్రూ యురత్రా ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఒకటి ప్రోస్టేట్ గ్రంథి అనేది ఉంటుందండి. అది యురత్రా బయట సైడ్ ఉంటుంది. అది నార్మల్ సైజు ఉన్నప్పుడు దాంతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఆ సైజు పెరిగే కొద్దీ అది యురత్రా పైన ప్రెషర్ పెడుతుంటుంది. దాని ద్వారా యూరిన్ అనేది ఫ్రీగా బయటికి రాలేకపోతుంది. అప్పుడు యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్లోనే జమ అవుతుంది. అప్పుడు ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి యూరిన్ మంట కానీ, యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది పడడం కానీ, రాత్రి ఎక్కువసార్లు యూరిన్ పోవడం కానీ, యూరిన్ తక్కువ ప్రెషర్ రావడం కానీ, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. సార్ ఇప్పుడు యురిత్రా అన్నారు కదా, యూరాలజీ ప్రాబ్లంలో ఆ గ్రంథి కనుక ఇన్ఫెక్ట్ అయ్యి వాపు వచ్చి దానివల్ల జరిగేది ఏంటంటే మూత్రం ఆగిపోయే అవకాశాలు ఏమన్నా ఎక్కువ ఉంటాయా? నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ వచ్చేసి యూరిన్ వెళ్ళడానికి ఇబ్బంది పడడం కానీ, యూరిన్ తట్టుకున్నట్టు రావడం కానీ, యూరిన్ సన్నగా రావడం కానీ, యూరిన్ ప్రెషర్ తక్కువ రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి. అప్పుడు వాళ్ళు ఏమైనా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డ్రగ్స్ పైన ఉంటారు. దాంతో కొంచెం ప్రోస్టేట్ అనేది కొంచెము సైజ్ తగ్గి యూరిన్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఏమవుతాయంటే అది గ్రోత్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతాయంటే ఆ ప్రోస్టేట్ అనేది కంప్లీట్ యురత్రాని కంప్లీట్ బ్లాక్ చేస్తుందండి. అప్పుడు సుమారు ఒక 10 మందిలో ఒక 2-3 కానీ ఎప్పుడైనా ఒకసారి యూరిన్ బయటికి రాకపోవడము, కంప్లీట్ యూరినరీ బ్లాడర్ ఫ్రీ అవ్వడము జరుగుతుందండి. దాన్ని యూరినరీ రిటెన్షన్ అంటారు. అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి దే విల్ గో టు డాక్టర్ ఫర్ కన్సల్టేషన్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా యూరిన్ బ్లాక్ అయ్యి రిటెన్షన్ అంటే వెనుకకు తన్ని పట్టడమే కదా సార్ రిటెన్షన్ మనం అనుకునేది? అంతే. అంటే ఆగిపోయేటువంటి బ్లాడర్లో ఉన్నటువంటి యూరిన్ని ఒకవేళ అంటే అది అందరికీ ఏమనుకుంటారంటే ఇన్ జనరల్గా వాటర్ తక్కువ తాగినా కాబట్టి యూరిన్ తక్కువ వస్తుంది, లేదంటే వాటరు కొద్దిగా మెల్లమెల్లగా వస్తుంది అని కొంతమంది జనాలకు అది ఐడియా ఉండదు. దానివల్ల నిజంగా ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్ట్ వచ్చి నిజంగా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరి సర్జికల్గా ఏమన్నా మనం వాళ్ళకు అంటే ఉపశమనం చేయొచ్చా? ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది కూడా బాగా వినిపిస్తుంది. మరి అట్లాంటిది ఏమన్నా ఉంటే అది సర్జరీ పరంగానా, లేకపోతే ప్రోస్టేట్ గ్లాండ్ని ఆ వాపుని తగ్గించడానికి, లేదా ఏమైనా క్యాన్సర్ ఉంటే క్యూర్ చేయొచ్చా? అదేమన్నా ఉంటే ఒకసారి చెప్పరు సార్ ప్లీజ్. మీరు చెప్పింది నాకు అర్థమైందా అండి? మీరు చెప్పేదాని ప్రకారం నాకు ఏమైందంటే యూరిన్ అనేది బ్లాడర్లో ఫిల్ అయి ఉంటుంది. పేషెంట్ ఏమనుకుంటారంటే నాకు యూరిన్ వస్తలేదేమో, నాకు కిడ్నీస్ అంటే కొంచెం వాటర్ తక్కువ తాగినా కూడా యూరిన్ తక్కువ వస్తుందేమో అని అనుకుంటారు. కానీ తర్వాత 2 types ఉంటాయండి. ఒకటి వచ్చేసి యూరిన్ తక్కువ రావడం అంటే డిహైడ్రేషన్లో కానీ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు కానీ యూరిన్ తక్కువ వస్తుంది.
అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పేషెంట్కి నార్మల్ యూరిన్ తక్కువ వస్తుంది. ఇంకో కండిషన్ వచ్చేసి ఒకవేళ ప్రోస్టేట్ వల్ల ఏమన్నా యూరిన్ అనేది రిటెన్షన్కి వెళ్ళాడు అనుకోండి, యూరినరీ బ్లాడర్ ఫిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి పొట్ట దగ్గర సివియర్ పెయిన్ ఉంటుంది, కడుపు ఉబ్బడం ఉంటుంది. అసలు బాగా సివియర్ పెయిన్ వచ్చేసి అతను హీ హ్యాస్ టు కన్సల్ట్ డాక్టర్. ఇట్ ఈస్ ఏ ఎమర్జెన్సీ కండిషన్ అండి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే ఇమీడియట్ సర్జరీ చేయడానికి ఉండదండి. ఫస్ట్ పేషెంట్ అన్ని చెక్ చేసి స్కానింగ్ చెక్ చేస్తారు. ప్రోస్టేట్ వాపు వల్లనే ఈయనకు యూరిన్ రిటెన్షన్ వచ్చేసింది, యూరిన్ బయటకు వస్తుందని అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మనము ఫస్ట్ యూరిన్ పైప్ వేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఒక్కోసారి అవుట్ ఆఫ్ 100 మెంబర్స్లో ఒక 50-60 మెంబర్స్కి యూరిన్ పైపు నార్మల్ బ్లాడర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు యూరిన్ అనేది ఫ్రీ అయిపోతుంది పేషెంట్కి. ఒక్కోసారి ఏమవుతాయంటే బాగా పెద్దగా ఉన్నప్పుడు ప్రోస్టేట్ అప్పుడు ఏమవుతాయంటే మనము అసలే పైప్ కూడా వేయడం ఇబ్బంది ఉన్నాయంటే మాత్రం పొట్ట కింద బ్లాడర్కి చిన్న రంధ్రం చేసి అందులో పైప్ వేస్తారండి. వేసినాక ఒక 2 వీక్స్ మెడికేషన్ పెట్టేసి పేషెంట్ కండిషన్ కొంచెం ఇంప్రూవ్ అయినాక ప్రోస్టేట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అండి. ఇది చాలా రేర్ క్యాన్సర్ అండి. కాకపోతే దాంట్లో ఇబ్బంది ఏంటంటే ఇది కూడా సేమ్ ప్రోస్టేట్ మెగాలియన్ ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేసి పేషెంట్కి వెయిట్ లాస్ అవ్వడం కానీ, ఆకలి తగ్గడం కానీ, ఇంకా అది క్యాన్సర్ అనేది వేరే అవయవాలకు స్ప్రెడ్ అయినప్పుడు జాండీస్ రావడం కానీ, బ్యాక్ పెయిన్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయండి. ఒకవేళ ఇట్లా ఉన్నా కూడా ప్రస్తుతానికి ఫస్ట్ అయితే పేషెంట్కి యూరిన్ రాదు కాబట్టి ఫస్ట్ యూరిన్ పైప్ వేయడము, లేదంటే పుట్ట కింద చిన్న రంధ్రం పెట్టేసి పైప్ వేయడము ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉంటుందండి. సార్ థ్యాంక్ యూ, బాగా చెప్పినారు మా పేషెంట్లకి. అంటే పేషెంట్ అంటే మా ప్రేక్షకులకి, మీరేమో పేషెంట్లు అంటారు, మేమేమో ప్రేక్షకులం అనాలి. సో బాగా వివరించినారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.